మీడియా మిత్రులందరూ నమస్కారం. నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రమంతటా కూడా గత 9 నెలలుగా పరిపాలన పడకేసింది. రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళు కొత్తవి చేయకపోతే చేయకపోయినరు, పాతవి ఉన్న సిస్టమ్స్తోనే పరిపాలన చేయడం చేతగాట్లేదు. ఉన్న ప్రాజెక్టుల నీళ్లను ఇవ్వలేకపోతున్నారు. నిర్మించబడ్డ వైద్యశాలల్లో వైద్యం అందించలేకపోతున్నారు. పాఠశాలల్లో విద్య అందించలేకపోతున్నారు. గురుకుల హాస్టళ్లలో సరే తిండి పెట్టలేకపోతున్నారు. ఉన్న వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఉన్నవి కూలగొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన కానీ, ఆ తెలివి కానీ, ఆ శక్తి కానీ ఉన్నట్టు కనపడడం లేదు ఈ పరిపాలకులకు. నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరికిద్దరు దద్దమ్మల్లాగానే ఉన్నారు. ఎవరి డిపార్ట్మెంట్తోని ఉరగబెట్టింది ఏం లేదు. ప్రత్యేకించి నీళ్ళ విషయంలో, సాగర్ నీళ్ళ విషయంలో కావచ్చు, కృష్ణా నీళ్ళ విషయంలో, గోదావరి నీళ్ళ విషయంలో ఇద్దరికీ అవగాహన లేదు. నీళ్ళని సముద్రం పాలవుతున్నాయి మన కండ్ల ముందే, కానీ పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి. గత 60 సంవత్సరాలు వీళ్ళ పరిపాలనలో ఏం జరిగిందో 2014 ముందు మళ్ళీ ఈ 10 నెలల కాలంలో అవే పాత పరిస్థితులే మళ్ళీ ఉత్పన్నమవుతా ఉన్నాయి. వర్షాలు వచ్చి బతికిచ్చినాయి తప్ప, లేకపోతే ఈ పాటికే ప్రజలు తిరగబడే పరిస్థితి ఉండే, రైతాంగం తిరగబడే పరిస్థితికి వచ్చింది. ఖమ్మం జిల్లా మంత్రుల ఆశతోని, అత్యాశతోని ఇవాళ నాగార్జున సాగర్ కెనాల్కు 2 చోట్ల గండి పడ్డదన్న విషయం వాస్తవం.